సో జేఎన్టీయూ అనంతపూర్ 1-2 బీటెక్లో మిగిలిపోయిన ఒక్క సబ్జెక్టు, అది ట్రిపుల్ ఈ వాళ్ళకి సంబంధించింది, వాటి అలీడ్ బ్రాంచెస్ సంబంధించిన ఎలక్ట్రికల్ సర్క్యూట్ అనాలసిస్ 1. సో దీంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పమని చెప్పేసి అడుగుతా ఉన్నారు. దాని గురించి చెప్పబోయే ముందైతే ప్లేలిస్ట్లని చెక్ చేసుకోండి. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఫస్ట్ ఇయర్ది, సెకండ్ ఇయర్ది, అదే ఫస్ట్ ఇయర్లో 2 సెమిస్టర్లు కలిపి ఒకే ప్లేలిస్ట్లో పెట్టానండి. సో ఈ వీడియోకి అయితే లైక్ ఇవ్వండి. మీకు పీడిఎఫ్లు ఇవన్నీ కూడా టెలిగ్రామ్లో షేర్ చేస్తానండి. చూడండి ఒకసారి తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ది. మీరు నాతో మాట్లాడాలి అనుకుంటే మాత్రం కాల్ మీ 4 యాప్ ద్వారా కాల్ చేయండి. ఇక ఎలక్ట్రికల్ సర్క్యూట్ అనాలిసిస్ 1లో మొత్తం కూడా మ్యాథమెటిక్సే ఉంటుంది కదా, సర్క్యూట్స్ ఇవన్నీ కూడా. సో యూనిట్ 1 చూసుకుంటే ఇంట్రడక్షన్ టు ఎలక్ట్రికల్ సర్క్యూట్స్. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఆర్ఎల్సి గురించి ఇచ్చాడు ఎక్కువ శాతం. సో వాట్ ఆర్ యాక్టివ్ అండ్ ప్యాసివ్ ఎలిమెంట్స్ అని చెప్పేసి ఇస్తాడు. ఇక వచ్చేసరికి స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఓమ్స్ లా, లేకపోతే డిఫైన్ ఓమ్స్ లా, స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ కిర్చాఫ్స్ లా. సో ఇక ఇందుట్లో ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంటే, డిపెండెంట్ సోర్సెస్తో కానీ ఇండిపెండెంట్ సోర్సెస్తో కానీ కిర్చాఫ్స్ కరెంట్స్ లా మీద కానీ కిర్చాఫ్స్ వోల్టేజ్ లా మీద కానీ ప్రాబ్లమ్స్ ఇస్తాడండి. సో దాన్నే అప్లై చేయాలి. మీరు అప్లై చేసి మీరు రిక్వైర్డ్ టాస్క్ అనేది కనుక్కోవాలి. ఎక్కువ శాతం ప్రాబ్లమ్స్ ఇస్తాడు. ఇక సిరీస్ ప్యారలల్ కాంబినేషన్లో ఉన్నవి ఉంటాయి చూసారా, అందుట్లో వోల్టేజ్ డివిజను, కరెంట్ డివిజను. సిరీస్కి అయితే వోల్టేజ్ డివిజన్ మీద, ప్యారలల్కి అయితే కరెంట్ డివిజన్ మీద వచ్చేసరికి ప్రాబ్లమ్స్ ఇస్తాడు. మళ్ళీ సిరీసు ప్యారలల్ నెట్వర్క్స్ రిడక్షన్ మీద ప్రాబ్లమ్స్ ఇస్తాడు. సో స్టార్ టు డెల్టా, డెల్టా టు స్టార్లో ప్రాబ్లం ఇచ్చేదానికి ఛాన్స్ ఉందండి. ఇక సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్లో వచ్చేసరికి నాకు తెలిసి ఏ ఎలిమెంట్కి ఏంటని చెప్పేసి అడుగుతాడు. ఇక ఇందుట్లో నోడల్ అనాలిసిస్, మెష్ అనాలిసిస్ ఉన్నాయి. అయితే నోడల్ అనాలిసిస్లో కానివ్వండి, మెష్ అనాలిసిస్లో కానివ్వండి, అది డిపెండెంట్ సోర్సెస్తో అయినా కానివ్వండి, ఇండిపెండెంట్ సోర్సెస్తో కానివ్వండి, ఒక ప్రాబ్లం ఖచ్చితంగా వస్తుంది. అంటే నోడల్ అనాలిసిస్ మీద ఏమో డిపెండెంట్ సోర్సెస్ మీద ఇస్తే, మెష్ అనాలిసిస్లో ఇండిపెండెంట్ సోర్సెస్ మీద ఇస్తాడు. దీని మీద ఇలా ఇస్తే వైస్ వర్సా, దాని మీద అలా ఉంటుంది. అది యూనిట్ 1. ఇక యూనిట్ 2 చూసుకుంటే మ్యాగ్నెటిక్ సర్క్యూట్స్ థియరీ, లైట్గా ప్రాబ్లమ్స్ ఉండేది. ఇది ఇందుట్లో నాకు తెలిసి ఎక్కువ శాతం ఎనాలజీ మీద ఇస్తాడండి. ఎలక్ట్రికల్కి మ్యాగ్నెటిక్ సర్క్యూట్ ఎనాలజీ కంపారిజన్ ఉంటుంది, అది ఇస్తాడు. ఫ్యారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ఫస్ట్ లా, సెకండ్ లా, ప్లస్ లెన్స్ లా కూడా కలిపి రాయాల్సి ఉంటుంది, అది అడుగుతాడు. ఇక డిఫైన్ ఎంఎంఎఫ్, డిఫైన్ రిలక్టెన్స్ అని చెప్పేసి అడుగుతాడు. అది స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఏ ఎంఎంఎఫ్, బి రిలక్టెన్స్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. సో ఇక ఈ డాట్ కన్వెన్షన్లో కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్ మీద ఇస్తాడండి. సెల్ఫ్ అండ్ మ్యూచువల్ ఇండక్టెన్స్ మీద ప్రాబ్లమ్స్ ఇస్తాడండి, ఈక్వల్ ఇండక్టెన్స్ కనుక్కోవటం. ఓకేనా. సో ఇక సిరీస్ అండ్ ప్యారలల్ మ్యాగ్నెటిక్ సర్క్యూట్లో సిరీస్ ఎయిడింగ్, సిరీస్ ప్యారలల్ ఉంటాయి కదా, వాటిలో డెరివేషన్ పరంగా అయినా కానీ ప్రాబ్లం పరంగా అయినా కానీ ఇచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. ఎక్కువ శాతం ఈ సెల్ఫ్ మ్యూచువల్ ఇండక్టెన్స్ మీద, ఫ్యారడేస్ లాస్ మీద, ఈ ఎనాలజీ మీద ఇస్తాడు. యూనిట్ 3 చూసుకుంటే సింగిల్ ఫేజ్ సర్క్యూట్స్. సో ఇందులో డిఫైన్ యావరేజ్ వాల్యూ, డిఫైన్ ఆర్ఎంఎస్ వాల్యూ, డిఫైన్ ఫార్మ్ ఫ్యాక్టర్, ఈ 3 షార్ట్ క్వశ్చన్స్ కింద ఇస్తాడు. సో స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్, డిరైవ్ ది ఎక్స్ప్రెషన్ ఫర్ ది సిరీస్ ఆర్ఎల్ సర్క్యూట్ కానీ, ఆర్ సర్క్యూట్ కానీ, ఆర్సి సర్క్యూట్ కానీ విత్ ఫేజర్ డయాగ్రామ్స్ అని చెప్పేసి అడుగుతారండి. ఓకేనా. సో ఇక తర్వాత వచ్చేసరికి ఈ క్యాలిక్యులేషన్స్ అంటే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద కూడా ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. అది ప్యారలల్ సర్క్యూట్ అయినా కావచ్చు, సిరీస్ సర్క్యూట్ అయినా కావచ్చు. ఎక్కువ శాతం సిరీసు, తక్కువ శాతం ప్యారలల్ మీద ఇస్తాడండి. అది కూడా ఎక్కువ ఆర్ఎల్, ఆర్సి మీద ఇస్తాడు. ఇక యూనిట్ 4 చూసుకున్నట్టయితే రిజోనెన్స్ అండ్ లాకస్ డయాగ్రామ్స్. సో డిఫైన్ రిజోనెన్స్, వాట్ ఈస్ క్వాలిటీ ఫ్యాక్టర్, డిఫైన్ సెలెక్టివిటీ, డిఫైన్ బ్యాండ్ విడ్త్ అని చెప్పేసి షార్ట్ క్వశ్చన్స్ ఇస్తారండి. అయితే ఈ క్వాలిటీ ఫ్యాక్టర్ అనేది వచ్చేసరికి మీరు సిరీస్ రిజోనెంట్ సర్క్యూట్కి కనుక్కోవాల్సి ఉంటుంది, ప్రాబ్లం ఇస్తాడు. ప్యారలల్కి వచ్చేసరికి డెరివేషన్ ఇస్తాడు. ఇక ఆ తర్వాత లోకస్ డయాగ్రామ్లో ఆర్ఎల్,
ఆర్ఎల్సి సర్క్యూట్స్ ఏవైతే ఉంటాయో ఆ రెండిట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా అయితే ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. అది యూనిట్ 4. ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయండి ఇందులో, కొంచెం కష్టమే. యూనిట్ 5 చూసుకుంటే నెట్వర్క్ థియరమ్స్, డీసీ అండ్ ఏసీ ఎక్సైటేషన్స్. ఇందులో సూపర్ పొజిషన్ థియరం, ఏసీ పరంగా డీసీ పరంగా కానీ ప్రాబ్లం ఇస్తాడు. థెవెనిన్స్ థియరం మీద ఇస్తాడు. మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరం మీద ఇస్తాడు. ఇక కాంపెన్సేషన్ థియరం మీద ఇస్తాడు. ఇక రెసిప్రోసిటీ థియరం, మిల్మెన్స్ థియరం, నార్టన్స్ థియరం వచ్చేసరికి పేపరు ఈజీగా వచ్చినప్పుడు ఇచ్చేదానికి ఛాన్స్ ఉంటుందండి. ఎక్కువ శాతం అయితే రిపీటెడ్గా అయితే నేను ముందు చెప్పినవి ఉన్నాయి చూసారా, ఆ థియరమ్స్ మీద వస్తాయి. సో ఓవరాల్గా వచ్చేసరికి నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఫస్ట్ యూనిట్ రాకుండా మీకు లాస్ట్ యూనిట్ 5th యూనిట్ అనేది రాదండి, గ్యారంటీ. 1, 5 లింక్డ్. సో ఫస్ట్ చదువుకుంటే 5th చదువుకోండి, ఓకేనా, కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇక సెకండ్ దానికి దేంతో సంబంధం ఉండదండి, మీరు చక్కగా ఫ్రీగా అర్థమవుతుంది, ఈజీగా ఉంటుంది. కొంచెం డెరివేషన్ ఉంటుంది కానీ ఏం కాదు. కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్ మీద వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక యూనిట్ 3 వచ్చేసరికి ఉంది చూసారా, ఒక సముద్రం అనమాట. ఫేజర్ డయాగ్రామ్స్ గీయడం రాలేదంటే, సో సింపుల్గా ఫేజర్ డయాగ్రామ్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసు. అందులో వోల్టేజ్కి కరెంట్కి వచ్చిన రిలేషన్ ఏంటి, అది రెసిస్టర్కి ఎలా ఉంటుంది, ఇండక్టర్కి ఎలా ఉంటుంది, కెపాసిటర్కి ఎలా ఉంటుంది. సో 4 క్వాడ్రంట్స్ ఉంటాయి కదా, పై 2 క్వాడ్రంట్స్ కింద 2 క్వాడ్రంట్స్ కలిపేసేయండి. సో పైన అయితే లీడింగ్కి తీసుకోండి, కింద అయితే లాగింగ్ తీసుకోండి. సో ఎప్పుడు కూడా యాంటీ క్లాక్ వైజ్ చూసుకోండి. సో పైన ఉంటే లీడింగు, కింద ఉంటే లాగింగ్. అంటే రెసిస్టెన్స్ కేసులో మాత్రం ఇట్లా ఉన్నప్పుడు ఇలా ఈ యాక్సిస్ ఉంటుంది కదా మధ్యలోది, అది వచ్చేసరికి సేమ్ ఫేజ్ అన్నట్టు. అంటే రెసిస్టెంట్ కేసులో వోల్టేజ్ కరెంట్ సేమ్ ఫేజ్లో ఉంటాయి. ఇలా ఉన్నప్పుడు మరి ఇండక్టర్కి ఎలా ఉంటుంది, కరెంట్ అనేది కింద ఫేజ్లోకి వస్తుంది, వోల్టేజ్ అనేది ఇక్కడ రిఫరెన్స్ ఫేజ్ అంటే ఈ యాక్సిస్, సో దానికి వస్తుంది. సో కరెంట్ అనేది లాగింగ్ బిహైండ్ ది వోల్టేజ్ బై సమ్ యాంగిల్. ప్యూర్ దానికైతే ఒకటి, మిగతా వాటికైతే వేరే రకంగా ఉంటుంది, యాంగిల్ని బట్టి ఉంటుంది. ప్యూర్ దానికైతే 90 degrees. మరి కెపాసిటర్కి వచ్చేసరికి ఈ యాక్సిస్ ఉంది కదా, పైది ఇక్కడ కరెంట్ అనేది, ఈ రిఫరెన్స్ యాక్సిస్ వోల్టేజ్ ఎప్పుడు రిఫరెన్సే. సో పైకి వస్తుంది కాబట్టి పైకి వస్తే ఏమనుకున్నాం, లీడింగు. సో ఇలా అనుకున్నాం కదా. సో కెపాసిటర్ కేసులో కరెంట్ అనేది లీడింగ్లో ఉంటుంది. ఇప్పుడు ఫేజర్ డయాగ్రామ్స్ గీమన్నారు అనుకోండి, ఇది మీకు ఈజీ అయిపోతుంది గుర్తుంచుకోవటం. రెసిస్టెన్స్కి ఇస్తే అలా, ఇండక్టర్కి ఇస్తే అలా, కెపాసిటర్కి ఇస్తే. మరి ఆర్ఎల్, ఆర్సి, ఆర్ఎల్సి ఇస్తే ఎలా అంటే మాత్రం వాటిని వెక్టార్ ఫేజర్స్తో కలపాలి. ఇలా హైపోటెన్యూస్ తీసుకోవాలి, ఈక్వేషన్స్ వస్తాయి, ఆ ఈక్వేషన్స్ బట్టి గీసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి ఇది ట్రై చేయండి, మీకు అర్థమైపోతుంది. ఇక లోకస్ డయాగ్రామ్స్ అనేది ఏంటంటే ఏం లేదండి, మొత్తం కూడా మీరు ఆ డెరివేషన్ పార్టే ఉంటుందండి ఎక్కువ శాతం, ఓకేనా. ఇది ఓవరాల్గా.